Hello, hi, my dear friends. Welcome to my channel Hsr Bioinfo. Today we are going to discuss one more important topic, that is human reproduction in class 12. సో ఈ క్లాస్ 12లో ఇప్పటి నుంచి మనము హ్యూమన్ రిప్రొడక్షన్ క్లాసెస్ అనేది ఎండ్ వరకు అయితే చూస్తాం. సో యాజ్ యూజువల్గా మనకు మన ఛానల్లో క్లాస్ 11కి సంబంధించినటువంటి లివింగ్ వరల్డ్, యానిమల్ కింగ్డమ్ అండ్ ఆల్సో బయాలజికల్ క్లాసిఫికేషన్ అన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఫ్రీ యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు ప్లేలిస్ట్ ఉంటుంది క్లాస్ 11 బయాలజీ అనేసి, దానిలో మీరు చూడండి. ఇంకా లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. లెట్స్ గో ఫర్ ది హ్యూమన్ రీప్రొడక్షన్. ఫస్ట్ యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా చేస్తున్నది మనకు 2 కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం ఇక్కడ. ఒకటి కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, రెండో అదే కాన్సెప్ట్ని మనం ఎన్సిఆర్టీ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే 2-in-1 అనేది గెయిన్ అనేది జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైనా కూడా ఎన్సిఆర్టీ లైన్స్ అర్థం కాదు చాలా మంది స్టూడెంట్స్కి, అక్కడే చాలా వరకు మార్క్స్ పోతూ ఉంటాయి. అలాంటిది ఓవర్కమ్ చేయడం కోసం ఒకే వీడియోలో ఈ రెండు అనేది మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లెట్స్ గో ఫర్ ది డిస్కషన్ హ్యూమన్ రీప్రొడక్షన్. సో హ్యూమన్ రీప్రొడక్షన్లో లెట్స్ టాక్ అబౌట్ హ్యూమన్స్ గురించి మాట్లాడదాం. మనం హ్యూమన్స్ గురించి మాట్లాడితే హ్యూమన్స్ అనే వాళ్ళు బేసిక్గా 2 రకాలైనటువంటి థింగ్స్ ఉంటారు. ఒకటి మేల్స్ ఉంటారు, రెండోది ఫీమేల్స్ ఉంటారు. మేల్స్ ఫీమేల్స్ రెండు ఉన్నారు కాబట్టి వీళ్ళని డయేషియస్ అనేసి చెప్పవచ్చు. లేదు అంటే యూనిసెక్షువల్ ఆర్గానిజమ్స్ అని కూడా అంటారు. ఈ విధంగా డయేషియస్ యూనిసెక్షువల్ ఆర్గానిజమ్స్ ఉన్న వాళ్ళు మేల్ ఫీమేల్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద gametes. So male producing the sperm as gamete, female produce the ovum అనే గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్పర్మ్ ఓమ్ రెండు కూడా కలిస్తే, స్పర్మ్ ఎన్ కండిషన్ లో ఉంటుంది, ఓమ్ ఎన్ కండిషన్ లో ఉంటుంది. ఈ రెండు కలిస్తే ఏర్పడేటటువంటి 2n కండిషన్ లో ఉన్నటువంటి సెల్ ని మనం ఏమంటామంటే జైగోట్ అంటాం. సో ఇక్కడ ఓవమ్ ని స్పర్మ్ ని ఏమంటారు అంటే గ్యామెట్స్ అంటారు. సో గ్యామెట్స్ రెండు కలిస్తే మనకు 2n కండిషన్ ఉంటుంది, జైగోట్ ఏర్పడింది. ఈ జైగోట్ అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్. ఫీమేల్ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇంకా సింపుల్ చెప్పాలంటే ఫాలోపియన్ ట్యూబ్ లో దీన్ని మనం చూస్తాం. ఈ విధంగా జైగోట్ ఏర్పడిన తర్వాత 2n కండిషన్ ఉన్నది మైటాటిక్ డివిజన్ లోకి వెళ్తుంది. మైటాటిక్ డివిజన్ లోకి వెళ్ళేసేసి దట్ ప్రొడ్యూస్ ఏ స్టేజ్ కాల్డ్ యాజ్ అ మొరులా. మొరులా నుండి బ్లాస్టులా వస్తుంది. ఈ బ్లాస్టులాలో ఇంకో స్టేజ్ ఉంటుంది, బ్లాస్టోసిస్ట్. ఈ బ్లాస్టోసిస్ట్ ఏం చేస్తుందంటే దట్ గో అండ్ బైండ్స్ టు ద యూటరస్ వాల్స్. సో బైండ్స్ ఆన్ యూటరస్ వాల్స్ కి బైండ్ అవుతుంది. యూటరస్ వాల్స్ బైండ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 9 months ఆఫ్ డ్యూరేషన్ లో మనకు జర్మ్ లేయర్స్ ఏర్పడతాయి, గ్యాస్లేషన్. దాని తర్వాత మనకు ఆర్గానోజెన్సిస్, ఆ తర్వాత కంప్లీట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. బేబీ ఈ 9 months లో గ్యాస్లేషన్ జరుగుతుంది, 3 జర్మ్ లేయర్స్ ఏర్పడతాయి. ఆర్గానోజెన్సిస్ అంటే జర్మ్ లేయర్స్ అంటే ఆర్గాన్స్ ఏర్పడతాయి. ఇంకా ఫర్దర్ కంప్లీట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత డెలివరీ ఆఫ్ బేబీ అనేది జరుగుతుంది. డెలివరీ ఆఫ్ బేబీ అంటాం. ఈ బేబీ డెలివరీ జరగడాన్ని ప్రాక్టివేషన్ అంటాం. సో ఈ విధంగా ఇప్పుడు 9 months ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ ని మనం ఏమంటాం, గెస్టేషన్ అంటాం. గెస్టేషన్ పీరియడ్ అని చెప్తాం. సో ఇది ఓవరాల్ గా మనకు హ్యూమన్స్ లో జరిగేటటువంటి రీప్రొడక్టివ్ ఈవెంట్స్. సో ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మేల్స్ ఫీమేల్స్ అనేది చెప్పుకున్నాం కాబట్టి ఈ మేల్స్ ఫీమేల్స్ కి సంబంధించినటువంటి థింగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి.
సో మేల్స్కి స్పర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది అంటున్నాం. మేల్స్ స్పర్మ్ ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది? బై బర్తే వస్తుందా అంటే రాదు. దెర్ ఇస్ అ స్టేజ్ కాల్డ్ యాజ్ అ పుబర్టీ. ఈ పుబర్టీ కండిషన్లో మేల్కి స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి యాక్చువల్గా మస్టాచెస్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఏర్పడతాయో దాంట్లో వన్ ఆఫ్ ది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ వచ్చేసి స్పర్మ్ ప్రొడక్షన్. సో ఏజ్ మనకు 10, 11, 12 ఇయర్స్ ఆ మధ్యలో మనకి యాక్చువల్గా ఇది స్టార్ట్ అవుతుంది. పుబర్టీ వచ్చిన తర్వాత స్పర్మ్ ప్రొడక్షన్ మరి ఎప్పుడు ఆగిపోతుంది అని అంటే టిల్ డెత్ ఆఫ్ మేల్ స్పర్మ్ ప్రొడక్షన్ కంటిన్యూ. సో చనిపోయేంత వరకు కూడా వీళ్ళల్లో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ది ఫీమేల్స్ గురించి మాట్లాడదాం. ఫీమేల్స్ గురించి మాట్లాడితే ఫీమేల్స్ లోపల ఎగ్ ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ఎగ్ ప్రొడక్షన్ లేదంటే ఓవం. ఎగ్ ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది అంటే అగైన్ ఇట్ ఈస్ ద పుబర్టీ. పుబర్టీ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ జరుగుతుంది కదా, ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ గ్రాండ్గా సెలబ్రేట్గా వచ్చేస్తాము మన తెలుగు పీపుల్. అట్లాగే దాన్నే మనం ఏమంటాము అంటే ఫస్ట్ పుబర్టీ కండిషన్ అని చెప్తాం. ఈ కండిషన్లో మరి ఎప్పుడు వీళ్ళల్లో కూడా లైఫ్ టైం ఎగ్స్ రిలీజ్ అవుతానే ఉంటాయి, ఓవం ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటాయి అంటే లేదు. ఇప్పుడు అప్ టు 50 ఇయర్స్ వరకు మాత్రమే వీళ్ళల్లో ఎగ్స్ అయితే ప్రొడక్షన్ జరుగుతుంది. 50 ఇయర్స్ తర్వాత ఆగిపోతుంది. దిస్ కండిషన్ వి కాల్ యాజ్ అ మీనోపాజ్ అంటాం. మీనోపాజ్ అంటాం. మీనో మీన్స్ మెన్స్ట్రువల్ సైకిల్, పాజ్ మీన్ ఆగిపోవడం. సో దిస్ ఈస్ ద కేస్. మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోయిందంటే వాళ్ళు మీనోపాజ్ కండిషన్లోకి వస్తుంది అనేసి అర్థం. తర్వాత హ్యూమన్ బీయింగ్స్ అనే వాళ్ళు బేసిక్గా ఏంటంటే వివిపారస్. ఓకే, వివిపారస్ నథింగ్ బట్ ఏంటి, దే డెలివర్ ద బేబీ and also gives milk to the baby. So this is the case. యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది వివిపారస్ అండ్ ఆల్సో మమ్మల్స్ కావచ్చు, మమ్మల్స్ కాబట్టి మిల్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఓవర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కమింగ్ టు ది మెయిన్ ఇంపార్టెంట్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, దా సిస్టమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయనేది చూద్దాం. స్టార్ట్ విత్ ది మేల్ రీప్రొడక్షన్. ఈ మేల్ రీప్రొడక్షన్లో ఏం జరుగుతుందో చూద్దాం. మేల్ రీప్రొడక్షన్లో మనకి యాక్చువల్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ థింగ్స్. ఏమున్నా మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఫస్ట్ ప్రైమరీ స్పర్మ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్ వచ్చేసేసి టెస్టిస్ ఉంది. ఫస్ట్ థింగ్ మనం టెస్టిస్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ టెస్టిస్తో పాటు మనకు యాక్సెసరీ డక్ట్స్ అయితే ఉన్నాయి. మూడోది యాక్సెసరీ గ్లాండ్స్. నాలుగోది వచ్చేసేసి ఎక్స్టర్నల్ జెనిటేలియా. సో ఫ్రెండ్స్, ఇవి మన యాక్చువల్గా ఈ యొక్క 4 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. రైట్, లెట్స్ గో ఫర్ ది 1 and 1 ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టెస్టిస్ గురించి మాట్లాడతాం. టెస్టిస్ అనేటివి ప్రజెంట్ ఇన్ స్క్రోటమ్. ఈ స్క్రోటమ్ అనేది ప్రజెంట్ అవుట్ సైడ్ ఆఫ్ బాడీకి అవుట్ సైడ్ అయితే కనబడుతూ ఉంటుంది. మరి స్క్రోటమ్ అంటే ఏంటి అంటే టెస్టిస్ ఉండేటటువంటి ప్లేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సి మనకి యాక్చువల్గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనకు లెట్స్ టాక్ అబౌట్ లైక్ దిస్. సో దీస్ ఆర్ కాల్డ్ as a testis. These are called as the legs
and this one is the scrotum అంటాం. స్క్రోటమ్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద టూ లెగ్స్ అంటాం. ఈ స్క్రోటమ్ లోపల మనకి యాక్చువల్గా here is the one testis, here is the one more testis. కాబట్టి ఈ రెండు పేర్ ఆఫ్ టెస్టిస్ అయితే మనకు కనబడుతుంది. నౌ కమింగ్ టు ది స్క్రోటమ్ ఏదైతే ఉందో ఆ స్క్రోటమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూడండి. స్క్రోటమ్ అనేది ఏదైతే ఉందో స్క్రోటమ్ బాడీకి అవుట్ సైడ్ ఉంటుంది. యాజ్ యూజువల్ గా అందరికీ తెలిసిందే, ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద టూ లెగ్స్ అంటాం. సో దిస్ స్క్రోటమ్ ఒక ఇంపార్టెంట్ ఫోల్డెడ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫోల్డెడ్ స్కిన్ స్ట్రక్చర్. ఈ ఫోల్డెడ్ స్కిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఫోల్డ్ అవుతుంది, జస్ట్ అంటే ముడతలు ఉంటాయి. It has the one important factor that is called the maintains scrotum temperature 2 to 2.5 degrees centigrade less than body temperature. మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది బేసిక్గా అంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది మొత్తం టోటల్ బాడీలో, ఎక్సెప్ట్ ఎక్కడ మనకు స్క్రోటంలో మాత్రం 35 to 34.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ స్క్రోటం గురించి, బికాస్ ఈ 35 to 34 డిగ్రీస్ ఎందుకు ఉండాల్సి వస్తుంది అంటే 37 డిగ్రీస్ దగ్గర స్పర్మ్స్ అనేటివి డెత్ జరుగుతుంది. స్పర్మ్స్కి 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర డెత్ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ హై టెంపరేచర్ తట్టుకోలేవు కాబట్టి హీట్ సెన్సిటివ్ యాక్చువల్గా. ఇవి కొంత తక్కువ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఆ స్పర్మ్స్ యొక్క డెత్ జరగకుండా స్పర్మ్స్ మొటిలిటీ అన్ని బాగుండేటట్లు చూసే విధంగా ఈ టెంపరేచర్ అయితే రెగ్యులేట్ చేస్తుంది. సో క్లియర్. సో దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్ చూడండి, గో ఫర్ ది సెకండ్ థింగ్, టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం మనం. స్ట్రక్చర్ ఆఫ్ టెస్టిస్. స్ట్రక్చర్ ఆఫ్ టెస్టిస్ కనుక చూస్తే మనకు టెస్టిస్ యొక్క స్ట్రక్చర్ యాక్చువల్గా ఈ విధంగా ఉంటుంది అనుకోండి. సో దీని చుట్టూ మనకి ఏముంది, సో హియర్ ఈజ్ ద ఫోల్డెడ్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్క్రోటమ్. సో దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్క్రోటమ్ అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ద టెస్టిస్. ఈ టెస్టిస్ ఏం చేస్తుంది అంటే ఇన్సైడ్ దెర్ ఈస్ అ మెనీ కంపార్ట్మెంట్స్ గా డివైడ్ అవుతాయి లైక్ దిస్. యాక్చువల్గా మెనీ కంపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ మనకు ఎన్ని ఉంటాయంటే ఒక 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కంపార్ట్మెంట్స్. దాన్నే మనం టెస్టిక్యులర్ లోబ్స్ అని కూడా చెప్తాం. వీటిని మనం టెస్టిక్యులర్ లోబ్. ప్రతి టెస్టిక్యులర్ లోబ్ లోపల మనకు 1 to 3 సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఉంటాయి లైక్ దిస్. దిస్ ఈస్ ద వన్ సెమినిఫెరస్ ట్యూబుల్ అనుకోండి అండ్ దిస్ ఈస్ ద సెకండ్ సెమినిఫెరస్ ట్యూబుల్. సో ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఇట్లా బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి 1 and this is the second and this is the third. సో ఈ విధంగా మనకి యాక్చువల్గా సెమినిఫెరస్ ట్యూబుల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్, సెమినిఫెరస్ ట్యూబుల్స్. రైట్. సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఒక్కొక్క టెస్టిస్ ఎన్ని ఉంటాయంటే ఆల్మోస్ట్ మనకు 1 to 3 ఉంటాయి. టెస్టిక్యులర్ లోబ్స్ పర్ యొక్క టెస్టిస్ కి మనకు 250 నెంబర్స్ అయితే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నౌ లెట్స్ సీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇది టెస్టిస్ యొక్క స్ట్రక్చర్, దానిలో ఎన్ని ఉంటాయి అనేది. టెస్టిస్ యొక్క హైట్
అండ్ విడ్త్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది టెస్టిస్, దట్ ఈస్ మనకు 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ నౌ దిస్ ఈస్ ద హైట్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు ఏదైతే ఉందో దిస్ ఈస్ ద హైట్. మనకు 4 to 5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. 4 to 5 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. సో ద పాయింట్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ కి మధ్య భాగంలో ఇక్కడ కొంత స్పేస్ ఉంచుకోండి. ఈ స్పేస్ కావచ్చు సెమినిఫెరస్ ట్యూబుల్స్ కి ఇట్ సైడ్ ఉన్నటువంటి స్పేస్, సెమినిఫెరస్ ట్యూబుల్స్ కి మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో మధ్యలో ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ బిట్వీన్, సో ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి ఈ స్పేస్ ని మనం ఏమంటామంటే ఇంటర్ స్టీషియల్ స్పేస్ అని చెప్తాం. ఇంటర్స్టీషియల్ స్పేస్ లో కొన్ని ఒక స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. దే కాల్డ్ యాజ్ అ ఇంటర్స్టీషియల్ సెల్స్ లేదంటే లీడింగ్ సెల్స్ అంటాం. ఇంటర్స్టీషియల్ సెల్స్ లేదంటే లీడింగ్ సెల్స్ అని చెప్తాం. సో లీడింగ్ సెల్స్ అనేసి చెప్పొచ్చు. సో దీంతో పాటు ఒక వన్ కైండ్ ఆఫ్ సెల్స్ వచ్చేసి లీడింగ్ సెల్స్. రెండో కైండ్ ఆఫ్ సెల్స్ కూడా ఉంటాయి. దర్ ఆర్ కాల్డ్ యాజ్ ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ అంట. ఇమ్యూనో కాంపిటెంట్ సెల్స్ నథింగ్ బట్ దే గివ్ ద ఇమ్యూనిటీ. ఏమొస్తుంది? ఇమ్యూనిటీ ఇస్తుంది. అప్పుడు ఇంటర్స్టిషియల్ సెల్ లీడింగ్ సెల్స్ ఏం చేస్తాయి? దే ప్రొవైడ్ అండ్ ప్రొడ్యూస్ ద ఆండ్రోజన్స్. One of the most important androgen is testosterone. ఈ టెస్టోస్టిరాన్ ఎందుకు వెళ్ళిపోతుందంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ రావడంలో టెస్టోస్టిరాన్ అనేది హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద కేస్. కమింగ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ సెమినిఫెరస్ ట్యూబుల్స్. సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఇన్సైడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో సెమినిఫెరస్ ట్యూబుల్ ఇన్సైడ్ అనేది యాక్చువల్గా 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. వన్ కైండ్ ఆఫ్ సెల్ వచ్చేసేసి మనకి యాక్చువల్గా జర్మ్ సెల్స్ అంటాం. సెకండ్ వచ్చేసేసి మనకు సెట్టోలి సెల్స్ అని చెప్తాం. సెట్టోలి సెల్స్, జర్మ్ సెల్స్ ఏం చేస్తాయి? మనకు స్పర్మ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సెట్టోలి సెల్స్ ఏం చేస్తాయి? ఈ యొక్క స్పర్మ్స్ కి న్యూట్రిషన్ ఇస్తాయి. సో దిస్ ఈస్ ద కేస్. అయితే ద పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి థింగ్ ని ఒకసారి జస్ట్ మనం సెమినిఫెరస్ ట్యూబుల్స్ ని కట్ చేసి ఇదే రకమైనటువంటి సెల్స్ కొద్దిగా ఎన్లార్జ్ చేసి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోబ్ తీసుకుంటే ఇక్కడ కనుక కట్ చేస్తే ఎలా ఉంటుంది అని దాని గురించి చూస్తే, సి దిస్ ఈస్ ద వన్ సెల్, వన్ సెమినిఫెరస్ ట్యూబుల్, అండ్ దిస్ ఈస్ ద వన్ మోర్ సెమినిఫెరస్ ట్యూబుల్ అనుకోండి. దిస్ ఈస్ ద వన్ మోర్ సెమినిఫెరస్ ట్యూబుల్. జస్ట్ అజ్యూమ్ సెమినిఫెరస్ ట్యూబుల్ లోపలి భాగంలో దెర్ ఈస్ అ సెల్స్. ఇలా లోపలి భాగంలో సెల్స్ అనేవి మనకు ఇలా ఉంటాయి. సెమినిఫెరస్ ట్యూబుల్స్ అటాచ్ అవుతూ సెల్స్ అన్నీ కూడా ఇలా లేయర్కి అటాచ్ అవుతున్నటువంటి సెల్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద జర్మ్ సెల్స్ అని చెప్తాం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద జర్మ్ సెల్స్. ఈ జర్మ్ సెల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అనేది మళ్ళీ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా జర్మ్ సెల్స్ నుండి మనకి యాక్చువల్గా ఒక రకమైనటువంటి సెల్స్ వస్తాయి. దాని నుండి ఫైనల్లీ మనకు ప్రొడ్యూస్ ద స్పర్మ్స్. ఈ స్పర్మ్స్ వెళ్ళేసేసి ఇక్కడ యాక్చువల్గా మనకు దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ సెట్టోలి సెల్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ కి ఈ స్పర్మ్ సెల్స్ వెళ్ళేసి ఇలా అటాచ్ అవుతాయి. ఈ సెట్టోలి సెల్స్ మీద మనకి యాక్చువల్గా ఏముంటుంది? దీస్ ఆర్ ది సెట్టోలి సెల్స్, దీస్ ఆర్ ది జర్మ్ సెల్స్. మళ్ళీ యాక్చువల్గా స్పర్మటోజెనసిస్ లో వీటి గురించి క్లియర్గా వస్తుంది, చూద్దాం. సో ఇది సెమినిఫెరస్ ట్యూబుల్. ఈ సెమినిఫెరస్ ట్యూబుల్ మధ్యలో మనకు కావాలంటే 3D ఇలా చేస్తాం చూడండి. సో దిస్ ఈస్ ద వన్ సెమినిఫెరస్ ట్యూబుల్, అండ్ దిస్ వన్ ఈస్ ద వన్ సెమినిఫెరస్ ట్యూబుల్, అండ్ దిస్ వన్ ఈస్ ద వన్ సెమినిఫెరస్ ట్యూబుల్. బట్ ట్యూబుల్ కి మధ్యలో ఇక్కడ యాక్చువల్గా స్పేస్ లోపల మనకు ఇక్కడ సపరేట్ సెల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇంటర్స్టీషియల్ సెల్స్, లీడింగ్ సెల్స్ అని చెప్పొచ్చు. దాంతో పాటు అడిషనల్ గా మనకు
separate cells ని they called as the immunocompetent cells. Immunocompetent cells అని చెప్పారు. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా ఒక లోబ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఒక లోబ్లో మనకి ఇలా కనబడుతున్నాయి అనుకోండి. సో దిస్ ఈస్ ద కేస్, కొద్దిగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వీటి గురించి స్పర్మటోజెన్సిస్ వచ్చినప్పుడు ఒక సెమినిఫెరస్ ట్యూబుల్ తీసుకొని ఏ విధంగా స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, మైటాసిస్ ఏ విధంగా జరుగుతుంది, మియాసిస్ ఏ విధంగా జరుగుతుంది, స్పర్మ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అవుతాయి, అవన్నీ కూడా మళ్ళీ వస్తే ఒక డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మనకి యాక్చువల్గా సెల్స్, తర్వాత ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గో ఫర్ ది టెస్టిస్ అయిపోయిన తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే యాక్సెసరీ డక్ట్స్. లెట్స్ గో ఫర్ ది యాక్సెసరీ డక్ట్స్. ఈ యాక్సెసరీ డక్ట్స్ ఎలా ఉంటాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు సేమ్ టెస్టిస్ గీసాం. సో ఇట్స్ నాట్ ఎ కిడ్నీ, టెస్టిస్, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ గుర్తుపెట్టుకోండి. సో దీని లోపల మనకి యాక్చువల్గా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ అవర్ కన్వీనియన్స్ జస్ట్ నేను 3 మాత్రం గీస్తున్నాను. సో ఈ కంపార్ట్మెంట్స్లో మనకు సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఉన్నాయి. Now here also చూడండి, ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో, all seminiferous tubules, they connected to the one common duct. So this is called one common duct. ఈ కామన్ డక్ట్ పేరు మనకి యాక్చువల్గా రీటే టెస్టిస్. సో రీటే టెస్టిస్ ఇస్ ద ఫస్ట్ కామన్ డక్ట్. మనకి యాక్చువల్గా యాక్సెసరీ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో ఫస్ట్ డక్ట్ వచ్చేసి రీటే టెస్టిస్. ఈ రీటే టెస్టిస్ నుండి బేసిక్గా ఈ లాస్ట్లో దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ డక్ట్స్ అనేటివి ఇలా బయలుదేరుతాయి. సో ఈ నెంబర్ ఆఫ్ డక్ట్స్ని మనం ఏమంటాము అంటే వాస్ ఎఫరెన్షియా అని చెప్తాం. ఈ వాస్ ఎఫరెన్షియా అనేది ఫైనల్లీ దట్ కన్వర్ట్ ఇంటూ ది ఇలాంటి స్ట్రక్చర్గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇలాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ది స్పాట్ ఈజ్ కాల్డ్ ఎపిడిడమస్. నా ఎపిడిడమస్ తర్వాత ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఏర్పడింది, వాస్ డిఫరెన్స్. వాస్ డిఫరెన్స్, దీస్ ఆర్ ది స్ట్రక్చరల్ ఫీచర్స్. యాక్చువల్లీ చూడండి, మనకు స్పర్మ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, స్పర్మ్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, స్పర్మ్ అనేది సెమినిఫెరస్ ట్యూబుల్లో జరుగుతుంది. సెమినిఫెరస్ ట్యూబుల్. అక్కడ నుంచి స్పర్మ్ ఎక్కడికి వెళ్తుంది, రీటే టెస్టిస్. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, వాస్ ఎఫరెన్షియా. వాస్ ఎఫరెన్షియా నుండి ఎపిడిడమస్, ఎపిడిడమస్ నుండి మనకు వాస్ డిఫరెన్స్ లోకి వెళ్తుంది. ఈ వాస్ డిఫరెన్స్ నుండి మనకి యాక్చువల్గా దట్ కనెక్టెడ్ టు ది యురెత్రా, యురెత్రా నుండి యురెత్రల్ మీటస్ ద్వారా అవుట్ సైడ్ పోతుంది. యురెత్రాని మనం యాక్చువల్గా ఎజాకులేటరీ డక్ట్ అని పిలుస్తాం.
సో దిస్ ఈస్ ద కేస్ యాక్చువల్ మూమెంట్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాయిస్ చాలా ఎక్కువ ఉంది, గుర్తుపెట్టుకోండి. నౌ సో ఈ విధంగా మనకి యాక్చువల్గా స్క్రోటం లోపల ఉన్నటువంటి ఒక దాని గురించి డిస్కస్ చేస్తాం. నౌ ఇది ఏం చేస్తుంది అంటే స్క్రోటం అనేది బాడీకి అవుట్ సైడ్ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ నేను. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇలా ఉందనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బాడీకి అవుట్ సైడ్ ఉంది. ఈ బాడీకి అవుట్ సైడ్ ఈ విధంగా స్క్రోటం ఉంటే బాడీకి పై భాగాన్ని ఏమంటాం మనం? అబ్డామిన్ అంటాం. అబ్డామిన్. ఈ అబ్డామిన్ లోకి ఇక్కడ ఉన్నటువంటి వ్యాస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ వ్యాస్ డిఫరెన్స్ ఇలా లోపలికి వెళ్తుంది. నౌ దిస్ లోపలికి ఇలా వెళ్తుంది. ఈ అబ్డామిన్ దగ్గర మనకి యాక్చువల్గా ఇక్కడ బ్లాడర్ అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త చూడండి. సో హియర్ ఈజ్ అ బ్లాడర్. యూరినరీ బ్లాడర్. ఆ యూరినరీ బ్లాడర్ అనేది దట్ కనెక్టెడ్ టు ది మనకు యూరెత్రాకి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అ బ్లాడర్, రైట్. ఈ బ్లాడర్ పైన ఇవి ఏం చేస్తాయంటే జస్ట్ ఇలా ఒక లూప్ని ఫామ్ చేస్తాయి. లూపులు ఫామ్ చేసి ఇక్కడ యాక్చువల్గా ఒక గ్లాండ్స్ వస్తాయి అండ్ ఇట్ సైడ్ నుండి కూడా ఒకటి లూప్ వస్తుంది. నేను ఒకటే గీసాను కదా, మనం ఇక్కడ రెండు రావాలి. ఇట్ సైడ్ నుండి రెండు టెస్ట్ ఇస్తున్నాయి కాబట్టి రెండు వస్తాయి. సో ఈ విధంగా వచ్చేసరికి ఈ రెండు కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చేసి యురెత్రాకి కనెక్ట్ అవుతుంది. సో ఎందుకు యురెత్రాకి కనెక్ట్ అవుతుంది అంటే మెయిన్స్ లోపల మనకి యాక్చువల్గా యూరిన్ ఫామ్ చేయడం కోసం స్పర్మ్ ఎజాక్యులేట్ అయ్యేసేసి బయటికి రావడం కోసం ఓన్లీ కేవలం ఒకటే ఆర్గాన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పెన్నిస్. లేదు అంటే ఎక్స్టర్నల్ జెనిటేలియా, లేదు అంటే మనకు యురెత్రా అని చెప్తాం. సో దిస్ ఈస్ ద కేస్. అందుకోసం అనేసి సో యురెత్రా అనేది చెప్తున్నాను. ఎజాక్యులేటరీ డక్ట్ కూడా అంటారు. ఈ విధంగా ఉన్నటువంటి దిస్ పార్ట్ ఏదైతే ఉందో మనకు యురెత్రాని ఫామ్ చేసింది. స్పర్మ్స్ ఎలా ప్రొడ్యూస్ అయ్యేసి ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయో చూడండి. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఎపిడిడమస్ లోపల స్టోర్ అవుతాయి. స్పర్మ్ ప్రొడక్షన్ వచ్చేసేసి మనకు సెమినిఫెరస్ ట్యూబుల్ అయితే స్పర్మ్ స్టోర్ వచ్చేసేసి మనకి ఎపిడిడమస్ లో ఉంటాయి. ఓకే, స్పర్మ్ స్టోర్ చేసేసేసి ఎప్పుడైతే ఎజాక్యులేషన్ జరుగుతుందో అక్కడ మనకి యాక్చువల్గా ఆ టైంకి ఈ యొక్క ఎపిడిడమస్ నుండి మాత్రమే బయటికి స్పర్మ్స్ అనేవి పోతాయి. ఎలా పోతున్నాయి చూడండి. లైక్ దిస్, ఇలా పోయింది, ఇలా వచ్చింది, ఇలా ఇలా, తర్వాత ఇక్కడ, తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఈ స్పర్మ్స్కి మళ్ళీ కొన్ని ఫ్లూయిడ్స్ యాడ్ అవుతాయి, వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక్కసారి స్పర్మ్ కనుక మనకు యురెత్రాలోకి వచ్చిందంటే మనకి ఈ యొక్క బ్లాడర్ ఏదైతే ఉందో బ్లాడర్కి మనకి యాక్చువల్గా స్పింక్టర్ ఉంటుంది. ఆ స్పింక్టర్ క్లోజ్ అవుతుంది కాబట్టి యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు స్పర్మ్ రాదు, స్పర్మ్ ప్రొడ్యూస్ చేసిన స్పర్మ్ ఎజాక్యులేట్ అవుతున్నప్పుడు యూరిన్ రాకుండా ఈ జాగ్రత్తలు అయితే ఉంటాయి యాక్చువల్గా. సో దిస్ ఈజ్ ద కేస్. యురెత్రా ద్వారా ఎలా వస్తుంది అనేది బయటికి అనేది చూద్దాం. మళ్ళీ ఎక్స్టర్నల్ జెనిటేలియా స్ట్రక్చర్ వస్తుంది, అక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ కాల్డ్ వాట్ మనకి యాక్చువల్గా ఏమున్నాయో చూడండి. యాక్సెసరీ డక్ట్స్ వచ్చేసి రేటెడ్ టెస్టిస్ ఉంది, వ్యాస్ ఎఫరెన్షియా ఉంది, ఎపిడమస్ ఉంది అండ్ వ్యాస్ డిఫరెన్షియా కూడా ఉంది. సో దీస్ ఆర్ ది ఎస్పెషల్గా మనకి ఏంటి అంటే యాక్సెసరీ డక్ట్స్. యాక్సెసరీ డక్ట్స్ ఏం చేస్తున్నాయి? సో ఓవరాల్గా యాక్సెసరీ డక్ట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎపిడమస్ స్టోర్ చేస్తుంది కాబట్టి స్టోరేజ్, అక్కడ నుంచి మొత్తం మనకి బయటికి తీసుకెళ్తున్నాయి కాబట్టి మిగతా డక్ట్స్, అండ్ ట్రాన్స్పోర్ట్ అనేసి రాయొచ్చు. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ స్పర్మ్ అనేసి రాయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది మనకు యాక్సెసరీ డక్ట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. యాక్సెసరీ డక్ట్స్ తర్వాత మనకు ఉన్నది వచ్చేసేసి యాక్సెసరీ యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయి, ఆ గ్లాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్సెసరీ గ్లాండ్స్ అనేది ఇక్కడే వస్తాయి చూడండి బేసిక్గా.
సో ఇదే డయాగ్రామ్ లో యాక్సెసరీ గ్లాండ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద సెమినల్ వెసికిల్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్సెసరీ గ్లాండ్. సెమినల్ వెసికిల్ కింది భాగంలో మనకు ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ప్రోస్టేట్ గ్లాండ్. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కింది భాగంలో ఇక్కడ ఒకటి గ్లాండ్స్ ఉంటాయి. దే కాల్డ్ యాజ్ కాపర్ గ్లాండ్, లేదంటే బల్బ్ యురెథ్రల్ గ్లాండ్ అని చెప్పచ్చు. సో దిస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద సెకండ్ వన్ అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్. 3 రకాలైనటువంటి గ్లాండ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి బేసిక్ గా? ఆల్ దీస్ త్రీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ సెమినల్ ప్లాస్మా. ఇప్పుడు ఇది ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు బల్బిరెథ్రల్ గ్లాండ్ గురించి చూద్దాం. బల్బిరెథ్రల్ గ్లాండ్ దట్ యాక్ట్ యాజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్లషింగ్ ఏజెంట్ గా అండ్ లూబ్రికెంట్ గా యాక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 2 ఫంక్షన్స్. ఫ్లషింగ్ ఏజెంట్ అంటే ఏంటి అంటే, మనకి యాక్చువల్గా ఇప్పుడు చూడండి, బేసిక్ గా మనకు దీని లోపల యూరిన్ అయితే వస్తుంది. యురెథ్రాలో ఏముంటుంది? యూరిన్ పాస్ చేస్తాం. యూరిన్ కి ఏముంటుంది? మనకు అసిడిక్ పిహెచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం యూరిన్ పాస్ చేసి ఆపేసేసిన తర్వాత కూడా ఈ యురెథ్రా లోపల కొంత యూరిన్, అట్ ద సేమ్ టైం యూరిన్ యొక్క డెబ్రిస్ లైక్ యూరిన్ యొక్క కాంపోనెంట్స్ యూరియా కావచ్చు, సమ్ అదర్ థింగ్స్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ ఇదే దాని ద్వారా మనకు స్పర్మ్ కూడా వస్తుంది అనమాట. స్పర్మ్ దీని ద్వారా వస్తున్నప్పుడు ఎసిడిక్ పిహెచ్ ఉన్నప్పుడు స్పర్మ్ ఎసిడిక్ పిహెచ్ కి సెన్సిటివ్ గా ఉంటుంది, చనిపోయే ఛాయిస్ ఉంది. కాబట్టి స్పర్మ్ చనిపోకుండా ఉండాలంటే ఎసిడిక్ పిహెచ్ కాస్త న్యూట్రల్ అవ్వాలి. ఆ న్యూట్రల్ అవ్వడానికి మనకి యాక్చువల్గా ఈ యొక్క బల్బిరెథ్రల్ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే, దట్ ప్రొడ్యూస్ ద బేసిక్ పిహెచ్ సబ్స్టెన్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది. బేసిక్ పిహెచ్ అసిడిక్ పిహెచ్ రెండు కలిస్తే మనకేమైపోతుంది? ఒక న్యూట్రల్ పిహెచ్ ఏర్పడుతుంది. అట్ ద సేమ్ టైం స్పర్మ్ అనేది బయటికి యురెథ్రాలోకి రాకముందు యురెథ్రాలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం కూడా మనకు పెన్నిస్ ద్వారా బయటికి వచ్చేటట్టు చేసేది ఎవరు అంటే, మనకి యాక్చువల్గా బల్బిరెథ్రల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సెక్రేషన్స్, రైట్? నౌ ప్రోస్టేట్ గ్లాండ్ ఆల్సో సెక్రేట్ సమ్ న్యూట్రియంట్స్ మెటీరియల్ సెక్రేట్ చేస్తుంది. సెమినల్ వెసికిల్స్ కూడా కొన్ని న్యూట్రియంట్ మెటీరియల్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే ఈ మూడు కలిసి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, ఈ మూడు కలిసి మనకి యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసినటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఆ ఫ్లూయిడ్ ని మనం సెమినల్ ప్లాస్మా అని చెప్తాం. ఈ సెమినల్ ప్లాస్మా లోపల ఏముంటాయి? వాట్ కంటెంట్ ఇట్ హ్యాస్? సో సెమినల్ ప్లాస్మా లోపల మనకు న్యూట్రియంట్ మెటీరియల్ ఉంటుంది. దట్ న్యూట్రియంట్ మెటీరియల్ we called as fructose, ఫ్రూట్ షుగర్ అంటారు. అదే విధంగా కాల్షియం ఉంటుంది, దాంతోపాటు సమ్ ఎంజైమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ యాక్చువల్గా ఫ్రక్టోజ్ అనేది యాక్చువల్గా నరిష్మెంట్ గా హెల్ప్ చేస్తుంది స్పర్మ్ కి. కాల్షియం ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ది స్పర్మ్ మొటిలిటీ, దానికి హెల్ప్ చేస్తుంది. సమ్ ఎంజైమ్స్ అంటున్నాం, ఆ ఎంజైమ్స్ మనకి యాక్చువల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ SOD అండ్ catalase CAT అండ్ GPX గ్లూటాథయోన్ పెరాక్సిడేస్. ఇవన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ ని తగ్గిస్తున్నాయి. స్పర్మ్ ఎజాకులేట్ జరుగుతున్నప్పుడు ఆ కండిషన్ లో మనకు కొంత ప్రెషర్ ఏర్పడేసేసి ఫ్రీ రాడికల్ జనరేట్ అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ కానీ జనరేట్ అవుతాయి స్పర్మ్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ మీద, స్పర్మ్ యొక్క DNA మీద, స్పర్మ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మీద అటాక్ చేసేసి వాటి అనేది డ్యామేజ్ చేసే ఛాయిస్ అయితే ఉంది. అందుకోసం అనేసి ఈ సెమినల్ ప్లాస్మా లోపల ఈ ఎంజైమ్స్ ఉండేసేసి వాటన్నిటిని కూడా స్కావెంజ్ చేసేసి తీసేస్తాయి. దానివల్ల స్పర్మ్ అనేది పర్ఫెక్ట్ గా బయటికి ఎజాకులేట్ అవుతుంది. దిస్ ఈస్ ద కేస్ యాక్చువల్గా సెమినల్ వెసికిల్స్, ఈ యొక్క సెమినల్ వెసికిల్స్ కావచ్చు, ప్రోస్టేట్ గ్లాండ్ కావచ్చు, లేదంటే కొబ్బర్ గ్లాండ్ అన్ని కూడా
మనకు రకరకాల ఫ్లూయిడ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, దట్ ఆర్ కాల్డ్ యాజ్ ఏమన్నాం, సెమినల్ ప్లాస్మా అన్నాం. సో ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా ఓవరాల్గా చూస్తే మనకు టెస్టిస్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, టెస్టిస్ నుండి మనకు స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత యాక్సెసరీ గ్లాండ్స్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, దట్ ప్రొడ్యూసింగ్ ద సెమినల్ ప్లాస్మా. సో స్పర్మ్ అండ్ సెమినల్ ప్లాస్మా సపరేట్గా ప్రొడ్యూస్ అయినా ఈ రెండింటిని కలిసి మనం యాక్చువల్గా సెమిన్ అని చెప్తాం. బయటకు ఎజాకులేట్ అవుతున్న ఫైనల్ కంటెంట్ ఏంటంటే సెమన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఉన్నటువంటి థింగ్స్, అంటే యాక్సెసరీ గ్లాండ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. యాక్సెసరీ గ్లాండ్స్ గురించి చెప్పాము, యాక్సెసరీ డక్స్ గురించి చెప్పాము. ఇంకా ఫైనల్గా మిగిలింది ఎక్స్టర్నల్ జెనిటేలియా గురించి మిగిలింది. ఈ ఎక్స్టర్నల్ జెనిటేలియా అంటే ఏంటో చూద్దాం. నౌ ఎక్స్టర్నల్ జెనిటేలియా అంటే చూడండి, బాడీకి అవుట్ సైడ్ ఉండేటటువంటి స్ట్రక్చర్. దిస్ ఈస్ ద పార్ట్. దీన్ని మనం యాక్చువల్గా ఎక్స్టర్నల్ జెనిటేలియా అని చెప్పొచ్చు. ఈ ఎక్స్టర్నల్ జెనిటేలియాకి ఇలాంటి స్ట్రక్చర్ అయితే మనకి యాక్చువల్గా, సో దిస్ ఈస్ ద ఎక్స్టర్నల్ జెనిటేలియా, నథింగ్ బట్ పెనిస్ అని చెప్పొచ్చు. నథింగ్ బట్ పెనిస్. ఈ పెన్నిస్ కి అవుట్ సైడ్ యాక్చువల్గా కవర్ చేస్తూ ఒక ఫోల్డ్ అవుతున్నటువంటి ఒక స్కిన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఫోల్డెడ్ స్కిన్ అయితే ఉంటుంది. దిస్ స్కిన్ వి కాల్డ్ యాజ్ అ ఫోర్ స్కిన్ అంటాం మేము. ఫోర్ స్కిన్ అంటాం. తర్వాత ఇక్కడ చూడండి, ఫోర్ స్కిన్ తర్వాత ఈ యొక్క ఎండ్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో, దిస్ పార్ట్ ఈజ్ బల్జ్ అయినటువంటి ఒక బల్జ్ లేదంటే స్వెల్ అయినటువంటి ఒక పార్ట్ కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి యాక్చువల్గా గ్లాన్స్ పెనిస్ అని చెప్తాం. సో ఈ యొక్క పెనిస్ లేదు అంటే మనకి యాక్చువల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా అనేది ఒక స్పెషలైజ్డ్ స్పాంజీ లైక్ టిష్యూని కలిగి ఉంటుంది. ఆ స్పాంజీ లైక్ టిష్యూని ఒకవేళ కనుక ఎక్స్టర్నల్ జెనిటేలియన్ కానీ కట్ చేసాం అనుకోండి, దే లుక్స్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఒక 2 లేయర్స్, ఒక 2 బండిల్స్ ఆఫ్ టిష్యూ ఉంటుంది, కింద ఒక బండిల్ ఆఫ్ టిష్యూ ఉంటుంది. దీస్ బండిల్స్ ఆఫ్ టిష్యూ వి కాల్ యాజ్ ద కార్పోరా కార్నివోసా. తర్వాత కింద ఉన్నది కార్పోరా స్పాంజియోసా. సో ఈ విధంగా ఉండడం వల్ల యాక్చువల్గా దిస్ ఒకవేళ 3D కావాలంటే ఇట్లా మనకు ఇలా కట్ చేస్తే, మిడిల్లో కట్ చేస్తే ఇలా కనబడుతుంది. ఇది ఉండడం వల్ల మనకి యాక్చువల్గా స్మూత్గా ఉంటుంది. నౌ లెట్స్ గో ఫర్ ది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. ఎక్స్టర్నల్ జెనిటేలియా యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఎరెక్షన్, తర్వాత మనకి యాక్చువల్లీ ఇన్సెమినేషన్. ఎరెక్షన్ అంటే ఏంటి, చాలా ఎన్లార్జ్మెంట్ అండ్ టైటనింగ్. ఎన్లార్జ్మెంట్, టైటనింగ్ జరిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకి యాక్చువల్గా ఎరెక్షన్ అంటాము. డ్యూరింగ్ సెక్షువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు మాత్రమే జరుగుతుంది, లేదంటే మాస్టర్బేషన్ జరుగుతున్నప్పుడు. ఈ 2 కండిషన్లోనే మనకి యాక్చువల్గా ఎరెక్షన్ అనేది జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ ఇన్సెమినేషన్? ఇన్సెమినేషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే సెక్రేషన్ ఆఫ్ sperm into inside of vagina. That is called as the insemination. During sexual contact జరిగినప్పుడు ఇది మనకు యాక్చువల్గా జరిగేటటువంటి ఈవెంట్స్. ఇవి ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి కంప్లీట్గా ఎక్స్టర్నల్ జెనిటేలియా రీప్రొడక్టివ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో ఉన్నటువంటి అన్నీ కూడా థింగ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ని మనకు యూరెథ్రల్ మీటర్స్ అంటారు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. చూడండి, ఓపెనింగ్ యూరెథ్రల్ మీటర్స్ అని చెప్తాం.
సో ఈ విధంగా మనకి యాక్చువల్గా కంప్లీట్గా స్ట్రక్చరల్ ఫీచర్స్ చూసామంటే ఇది మనకు కనబడేటటువంటి థింగ్స్. ఇదే కంటెంట్ ఏదైతే చెప్పినానో ఇదే కంటెంట్ మనం యాక్చువల్గా దీనిలో చూద్దాం. ఓకే, ఎన్సిఆర్టీ లైన్ టు లైన్ చూద్దాం, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. రైట్, సో రైట్, ఏమైతే చెప్పినానో అదే కంటెంట్ ఉంటుంది, కొద్ది జాగ్రత్త చూడండి. యాజ్ యూ అవేర్, మనకు తెలిసినట్టే హ్యూమన్స్ ఆర్ సెక్సువల్లీ రీప్రొడ్యూసింగ్ అండ్ వివిపారస్ అంటే పాలిచ్చి పెంచే జంతువులు, ఓవిపారస్ అంటే గుడ్లు పెట్టేది, మనం పిల్లల్ని కంటాం, అండ్ పిల్లల్ని డెలివరీ చేసే ఆర్గానిజమ్స్ అనేసి అర్థం. నౌ ద రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఇన్ హ్యూమన్స్ ఇంక్లూడ్, హ్యూమన్స్లో రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయి? ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఫస్ట్, దట్ ఈస్ కాల్డ్ as the gametogenesis, మేల్ గ్యామెట్ ఫీమేల్ స్పర్మ్ ఓవం ఫామ్ అవ్వడం, దట్ ఈస్ కాల్డ్ as the స్పర్మ్, మేల్స్లో స్పర్మ్స్ ఫామ్ అవ్వడం, ఓవం ఇన్ ద ఫీమేల్స్ ఫామ్ అవ్వడం. తర్వాత ఏం జరుగుతుంది? ఫామ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ స్పర్మ్ ఇంటూ ది ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్, ఇన్సెమినేషన్ అంట. ఫీమేల్ జెనిటల్ ట్రాక్ట్ లోకి స్పర్మ్ ప్రొడక్షన్, మేల్స్ లో స్పర్మ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది ఫీమేల్ యొక్క జెనిటల్ ట్రాక్ట్ నథింగ్ బట్ వెజైనాలోకి రిలీజ్ చేయడాన్ని మనం యాక్చువల్గా ఇన్సెమినేషన్ అంటున్నాం. తర్వాత ఇన్సెమినేషన్ జరిగిన తర్వాత అది వెళ్ళేసేసి మనకు ఫ్యూజ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఆ ఫ్యూజన్ అవ్వడాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం. సో ఈ ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్సెమినేషన్ and gametogenesis, all these things you have to remember. Now gametes fertilization జరిగిన తర్వాత leading to the formation of zygote, ఇది కూడా డిస్కస్ చేస్తాం, జైగోట్ ఏర్పడుతుంది అనేసి. Now 2n కండిషన్ లో జైగోట్, this is followed by the formation and development of the blastocyst. ఫర్దర్ గా మరులా వస్తుంది, బ్లాస్ట్ వస్తుంది, తర్వాత సెల్ డివిజన్ జరుగుకుంటూ మనకి యాక్చువల్గా బ్లాస్టోసిస్ట్ అయితే ఏర్పడుతుంది. అండ్ ఇట్స్ అటాచ్మెంట్ టు ది యూటరైన్ వాల్, ఫర్దర్ గా ఈ బ్లాస్టోసిస్ట్ వెళ్ళేసి యూటరస్ కు బైండ్ అవుతుంది, ఆ బైండ్ అవ్వడానికి మనకి యాక్చువల్గా ఇంప్లాంటేషన్ అని చెప్తున్నారు. నా ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ జరుగుతుంది, యాక్చువల్గా గెస్టేషన్ పీరియడ్ అంటాము, ఆ గెస్టేషన్ పీరియడ్ మనకి యాక్చువల్గా 9 months అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ డెలివరీ ఆఫ్ ది బేబీ, ఫైనల్గా బేబీకి డెలివరీ ఇస్తుంది మదర్, దాన్ని ప్యాట్రిషన్ అంటారు. తర్వాత చూడండి, యూ హ్యావ్ లెర్న్ దట్ దీస్ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ అక్కర్ ఆఫ్టర్ పుబర్టీ, ఇదంతా మనకు తెలుసు, పుబర్టీ తర్వాతనే ఈ రీప్రొడక్టివ్ ఈవెంట్స్ అన్ని జరుగుతాయి, పుబర్టీ రాకముందు మనకి జరుగుతుంది అంటే అది దిస్ ఈస్ ద కేస్. నెక్స్ట్ చూడండి, దెర్ ఆర్ రిమార్కబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ద రీప్రొడక్టివ్ ఈవెంట్స్ ఇన్ ద మేల్ అండ్ ఫీమేల్. మేల్కి ఫీమేల్కి చాలా డిఫరెంట్ రిమార్కబుల్ గుర్తించదగినటువంటి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, ఏంటో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ ఫార్మేషన్ కంటిన్యూస్ ఈవెన్ అండ్ ఓల్డ్ మెన్లో కూడా మనకి యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ ఫార్మేషన్ అనేది ఉంటుంది అంటాడు, కానీ ఫార్మేషన్ ఆఫ్ ఓవం సీజెస్ ఇన్ ఉమెన్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 50 years. 50 years, అరౌండ్ 50 yearsకి వచ్చేసరికి ఫీమేల్స్ లోపల, ఉమెన్స్ లోపల ఓవం అనేది సీజ్ అవుతుంది. సీజ్ అంటే ఏంటి? పాజ్ అవ్వడం, ఓకే, ప్రొడక్షన్ జరగకపోవడం, ఓకే, క్లోజ్ అవ్వడం, ప్రొడక్షన్ ఆగిపోవడం. నెక్స్ట్ ఉండి లెట్ us ఎగ్జామిన్ ద మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ద హ్యూమన్స్ అన్నాడు. ఇప్పుడు ఈ క్లాస్లో మనం మేల్ చూస్తున్నాం, నెక్స్ట్ క్లాస్లో ఫీమేల్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, ద మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద పెల్విక్ రీజన్, అంటే నడు భాగంలో ఉంటుంది అంటాడు. ఇట్ ఇంక్లూడ్స్ ఏ పేర్ ఆఫ్ టెస్టిస్, గుర్తుపెట్టుకోవాలి, పేర్ ఆఫ్ టెస్టిస్ ఉన్నాయి, అలాంగ్ విత్ యాక్సెసరీ డక్స్ ఉన్నాయి, డిస్కస్ చేస్తాం. తర్వాత యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ జెనిటేలియా ఉంది. ఇవి మనకున్నటువంటి థింగ్స్, వీటన్నిటిని గుర్తుపెట్టుకుంటే చాలు, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలా వస్తుంది అనేది చూద్దాం. నా చూడండి, టెస్టిస్ గురించి మాట్లాడితే ద టెస్టిస్ ఆర్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది అబ్డామినల్ క్యావిటీ విత్ ఇన్ ద పౌచ్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ అ స్క్రోటమ్. ఓకే, ఇది ఆల్రెడీ ఫోల్డెడ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అనేసి చెప్పినాను, బాడీకి అవుట్ సైడ్. సి హియర్ ఇస్ అ స్క్రోటమ్. సో దిస్ ఈజ్ ద స్క్రోటమ్, ఇక్కడ మనకు క్లియర్ తెలుస్తుంది. నెక్స్ట్, ద స్క్రోటమ్ హెల్ప్స్, ఏం చేస్తుంది? మెయింటైనింగ్ ద లో టెంపరేచర్ ఆఫ్ ది టెస్టిస్లో లో టెంపరేచర్ ఉండేటట్టు చేస్తుంది. ఎంత? 2 to 2.0 degrees centigrade. అది లోవర్ దాన్ ది నార్మల్ ఇంటర్నల్ బాడీ టెంపరేచర్. నార్మల్ ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ ఎంత? 27 degrees centigrade కదా, అంతకన్నా 2 to 2.5 degrees centigrade తక్కువ ఉండేటట్టు చూస్తుంది. ఇట్ ఈస్ ఫర్ వాట్ అంటే నెసరీ ఫర్ ది స్పర్మటోజెనసిస్, అంటే స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వడం కోసం ఇది హెల్ప్ చేస్తుంది అంటాడు. ఇంకా అడల్ట్స్లోకి వస్తే, ఇన్ అడల్ట్స్
ఈచ్ టెస్టిస్ ఇస్ అ ఓవల్ ఇన్ షేప్, ఓవల్ షేప్లో ఉంటుంది, అంటే ఎగ్ షేప్లో ఉంటుంది అంటాడు. అండ్ విత్ లెంత్ ఆఫ్ 4 to 5 సెంటీమీటర్, లెంత్ ఎంత ఉంటుంది అన్నాడు 4 to 5 సెంటీమీటర్, విడ్త్ ఎంత ఉంటుంది అన్నాడు 2 to 3 సెంటీమీటర్స్. ఇది కూడా డిస్కస్ చేస్తాం మనం. నౌ ద టెస్టిస్ ఈజ్ కవర్డ్ బై ద డెన్స్ కవరింగ్ అంటాడు. ఇది నేను చెప్పలేదు, ఒక టెస్టిస్ని కవర్ చేస్తూ మనకి యాక్చువల్ డెన్స్ కవరింగ్స్ అయితే ఉంటాయి. కావాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ అనుకోండి, టెస్టిస్ మీద ఒక లేయర్ ఉంటుంది, దాన్ని ట్యూనికా వాస్కులరోసా అంటారు. దాని మీద ఒక లేయర్ ఉంటుంది, ఓకే, ట్యూనికా ఆల్బుగినియా అంటారు. దాని మీద ఒక లేయర్ ఉంటుంది, ట్యూనికా వెజైనాలిస్ అంటారు. సో ట్యూనికా వెజైనాలిస్, ట్యూనికా ఆల్బుగినియా అండ్ ట్యూనికా వాస్కులరోసా, ఇవి మనకి యాక్చువల్ లేవు, ఒక లేయర్స్ అయితే కవరింగ్స్ అయితే ఉంటాయి అంటాడు. నెక్స్ట్, ఈచ్ టెస్టిస్ హ్యాస్ అబౌట్ 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్ని కంపార్ట్మెంట్స్? ఈ రౌండ్ ఆఫ్ చేస్తున్న అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 250 కంపార్ట్మెంట్స్ ఉంటాయంటాడు. వాటిని టెస్టికులర్ లోబుల్స్ అని కూడా అంటాం. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. నౌ దెర్ ఇస్ అ 3, ఒక్కొక్క దానిలో ఇన్ ఈచ్ టెస్టికులర్ లోబుల్ లోపల 3 హైలీ కాయిల్డ్ సెమినిఫెరస్, ఇక్కడ లైన్ మిస్ అయింది, ఈ బుక్లో ఉంటుంది చూడండి. 3 హైలీ కాయిల్డ్ సెమినిఫెరస్ ట్యూబుల్స్ అనేవి ఉంటాయి, ఇన్ విచ్ స్పమ్స్ ఆర్ ప్రొడ్యూసర్. సెమినిఫెరస్ ట్యూబుల్లో స్పమ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ప్రతి సెమినిఫెరస్ ట్యూబుల్ ఈజ్ లైన్డ్ ఆన్ ఇట్స్ ఇన్సైడ్ బై ద 2 types ఆఫ్ సెల్స్. సెమినిఫెరస్ ట్యూబుల్ లోపల చూస్తే 2 రకాల సెల్స్ ఉంటాయంటాడు. ఒకటి వచ్చేసి మేల్ జెర్మ్ సెల్స్, ఇది ఆల్రెడీ క్లియర్ చెప్పాం, స్పర్మటోగోనియా అంటారు దాన్ని. తర్వాత సెటోలి సెల్స్ కూడా ఉంటాయంటాడు. 2 types ఆఫ్ సెల్స్ అంటున్నారు. నౌ ద మేల్ జెర్మ్ సెల్స్ ఏం చేస్తాయి? అండర్గో మియాటిక్ డివిజన్ జరుగుతాయి. ఫైనల్లీ మియాసిస్ జరిగిన తర్వాత లీడింగ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ స్పర్మ్ ఫార్మేషన్ ని చేస్తుంది. అదేవిధంగా వైల్ అప్పుడు సెటోలి సెల్స్ యొక్క రోల్ ఏంటి? సెటోలి సెల్స్ అనేటివి ప్రొవైడ్ న్యూట్రిషన్ టు ది జెర్మ్ సెల్స్. జెర్మ్ సెల్స్ కి న్యూట్రిషన్స్ ఇస్తాయి అండ్ డెవలపింగ్ స్పర్మ్ కూడా న్యూట్రియన్స్ ఇస్తాయి అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ద రీజియన్ అవుట్ సైడ్ ది సెమినిఫెరస్ ట్యూబుల్. సెమినిఫెరస్ ట్యూబుల్ కి అవుట్ సైడ్ లేదంటే బిట్వీన్ ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి దాన్ని ఏమంటారంటే ఇంటర్స్టిషియల్ స్పేసెస్ అంటారు. ఇంటర్స్టిషియల్ స్పేసెస్, ఆ స్పేసెస్ లో దే కంటైన్స్ ద స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఇంటర్స్టిషియల్ స్పేస్ లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయి, వాటినే లీడిక్ సెల్స్ కూడా అంటున్నాం. ఇంటర్స్టిషియల్ సెల్స్ ఉంటాయి, వాటిని మనం ఏమంటున్నాం? లీడిక్ సెల్స్ అంటున్నాం. నౌ లీడిక్ సెల్స్ ఆర్ సింథసైజ్ అండ్ సెక్రీట్ ది టెస్టికులర్ హార్మోన్స్ కాల్డ్ యాజ్, మనకి ఆండ్రోజన్స్ కి ఎగ్జాంపుల్ మనకి ఏంటి? టెస్టోస్టెరాన్. ఓకే, చాలా ఉంటాయి బట్ మనకు మాత్రం ఫెమిలియర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్. నెక్స్ట్ చూస్తే అదర్ ఇమ్యునలాజికల్లీ కాంపిటెంట్ సెల్స్ ఆల్సో ప్రజెంట్ అంటాడు. ఇమ్యూన్ సెల్స్ కూడా ఉంటాయి, మైక్రోవేవ్స్ కావచ్చు, అసలు కిల్లర్ సెల్స్ కావచ్చు, అలాంటివన్నీ కూడా ఉండేసేసి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే అక్కడ ఏదైనా ప్యాథోజన్ కనుక అక్కడ వచ్చింది అనుకోండి, వాటిని చంపేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే ద మేల్ సెక్స్ యాక్సెసరీ డక్స్. యాక్సెసరీ డక్స్ గురించి మాట్లాడితే మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఒకటి రీటే టెస్టిస్ ఉంది, వాస్ ఎఫరెన్షియా ఉంది, అండ్ ఎపిడిడమస్ అండ్ వాస్ డిఫరెన్షియా. ఆర్డర్ కూడా ఇలాగే గుర్తుపెట్టుకోండి, ఇవే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ద సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఆఫ్ ద టెస్టిస్ ఈజ్ ఓపెన్ ఇన్ టు ది వాస్ ఎఫరెన్షియా. సెమినిఫెరస్ ట్యూబుల్స్ అనేవి వాస్ ఎఫరెన్షియా లోకి ఓపెన్ అవుతాయి. దేని ద్వారా? మధ్యలో ఎవరు ఉంటారు? రీటే టెస్టిస్. అంటే ఏంటి? సెమినిఫెరస్ ట్యూబుల్ దట్ ఓపెన్స్ ఇంటూ ది రీటే టెస్టిస్ దట్ ఓపెన్ ఇంటూ ది మనకు వాస్ ఎఫరెన్షియా అనేసి అర్థం. నౌ ద వాస్ ఎఫరెన్షియా లీవ్ ద టెస్టిస్ ని వదిలేసేసి దట్ ఓపెన్ ఇంటూ ది ఎపిడిడమస్ లొకేటెడ్ అలాంగ్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ఈచ్ టెస్టిస్. ఇక్కడ యాంటీరియర్ పోస్టీరియర్ ఏది అంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ టెస్టిస్ అనుకుంటే ఇక్కడ మనకి యాక్చువల్ గా యాంటీరియర్, దీన్ని వచ్చేసేసి పోస్టీరియర్ అన్నాడు. ఈ పోస్టీరియర్ దగ్గర మనకి యాక్చువల్గా ఇక్కడ మనకి యాక్చువల్గా ఎపిడిడమస్ అయితే ఉంది. సో ఈచ్ టెస్టిస్, ఎపిడిడమస్ లొకేటెడ్ అలాంగ్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ ది ఈచ్ టెస్టిస్. ద ఎపిడిడమస్ లీడ్స్ టు వాస్ డిఫరెన్స్, అది తెలుసు మనకి యాక్చువల్గా. దట్ అసెండ్స్ టు ది అబ్డామిన్. అసెండ్స్ టు ది అబ్డామిన్ అంటే అబ్డామిన్ లోపలికి పెరుగుతూ పోతా ఉంటుంది అనేసి అర్థం. అండ్ లూప్స్ ఓవర్ ద యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ లో ఒక చిన్న లూప్ ఫామ్ చేస్తుంది బ్లాడర్ పైన. అండ్ ఇట్ రిసీవ్స్ ఏ డక్ట్ ఫ్రమ్ ద సెమినల్ వెసికిల్స్. దీని లూప్ లోకి ఎవరు ఓపెన్ అవుతున్నాయి? సెమినల్ వెసికిల్స్ ఓపెన్ అవుతున్నాయి.
అండ్ ఓపెన్ ఇంటూ యురెత్రా యాజ్ ఎజాక్యులేటెడ్ డక్ట్. యురెత్రా అని ఏమన్నా మనం యాక్చువల్గా ఎజాక్యులేటెడ్ డక్ట్ అంటున్నాం, దానిలోకి ఓపెన్ అవుతాయి. చూడండి, దీస్ డక్ట్స్ స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద స్పర్మ్స్. స్టోర్ ఎవరు చేస్తున్నారు? మనకి ఎపిడిడమస్ చేస్తుంది. వ్యాసిడ్ ఎఫరెన్స్ కావచ్చు, వ్యాసిడ్ డిఫరెన్స్ కావచ్చు, రేటెటెస్టిస్ అన్ని ఏం చేస్తున్నాయి? దే ఆర్ ట్రాన్స్పోర్టింగ్ ద స్పర్మ్, అంతే, ఫ్రమ్ ద టెస్టిస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ త్రూ ది యురెత్రా అని చెప్తున్నాడు. నెక్స్ట్ వస్తే ద యురెత్రా ఆరిజినేట్స్ ఫ్రమ్ ద యూరినరీ బ్లాడర్. యురెత్రా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యూరినరీ బ్లాడర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ త్రూ ద పెన్నిస్ లోపల ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది టు ఎక్స్టర్నల్ ఓపెనింగ్ కాల్డ్ యాజ్ యురెథ్రల్ మీటర్స్. సో దిస్ ఇస్ ద కేస్. ఇక్కడ మనకి యాక్చువల్ సెమినిఫెరస్ ట్యూబుల్, దానికి సంబంధించినటువంటి సెల్స్ గురించి మాట్లాడాలి. ఇది యాక్చువల్గా ఇది ఒక సెమినిఫెరస్ ట్యూబుల్, ఇది రెండో సెమినిఫెరస్, ఇది థర్డ్ కావచ్చు, ఇది ఫోర్త్ కావచ్చు, ఇది ఫిఫ్త్ కావచ్చు, 6th 7th 8th. ఇక్కడ ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఇక్కడ కూడా ఒకటి 9 ఉన్నాయి. ఒక్కొక్క దానిలో 3 ఉంటాయి అంటాడు. ఈ యాక్చువల్ లోబ్స్ ఈ ఒక్క 3లో 3 ఉంటాయి, కానీ ఇక్కడ మనకి యాక్చువల్గా మెనీ ఇచ్చినాడు, అంటే మనీ కంపార్ట్మెంట్స్ అనేసి అర్థం. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం యాక్చువల్గా జెర్మ్ సెల్ అంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పర్మటోజోవా, లేదు అంటే స్పర్మ్ అంటాం. ఈ స్పర్మ్స్ ఎక్కడైతే సెల్స్ అటాచ్ అయినాయో ఈ సెల్స్ మనకి యాక్చువల్గా సెట్రోలి సెల్స్ అంటాం. సో ఈ మధ్యలో ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయి, ఇదంతా కూడా మనకి యాక్చువల్గా ఇదంతా కూడా ఒకటి సెమినిఫెరస్ ట్యూబుల్ అని చెప్తాం, ఇదంతా కూడా. సో ఈ సెమినిఫెరస్ ట్యూబుల్కి ఒక సెమినిఫెరస్ ట్యూబుల్కి మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం యాక్చువల్గా ఇంటర్స్టిషియల్ సెల్స్ లేదంటే లీడిక్ సెల్స్ అని చెప్తాం. సో దాంతోపాటు కొన్ని సెల్స్ ఉంటాయి, దే కాల్డ్ యాజ్ ఇక్కడ చూడండి, ఇది మనకి యాక్చువల్గా ఇమ్యూన్ సెల్స్ అనేసి చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద కేస్, అంతే, అంతకుమించి ఏం అవసరం లేదు. ఇక్కడ సెట్రోలి సెల్స్ ఇచ్చాడు, స్పర్మటోగోనియా ఇచ్చాడు, స్పర్మటోజోవా, దీస్ ఆర్ ది స్పర్మ్స్. ఓకే, సో ఇంటర్స్టిషియల్ స్పేస్ కూడా ఇచ్చినారు. సో దిస్ ఇస్ ద కేస్ యాక్చువల్లీ. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూడండి, ద పెన్నిస్ ఈజ్ ద మేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. నెక్స్ట్ పెన్నిస్ గురించి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ జెనిటేలియా. అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద స్పెషల్ టిష్యూ, స్పాంజీ లైక్ టిష్యూ దట్ హెల్ప్స్ ఇన్ ఎరెక్షన్ ఆఫ్ ది పెన్నిస్. పెన్నిస్ ఎరెక్షన్లో హెల్ప్ చేస్తుంది. టు ఫెసిలిటేట్ ద ఇన్సెమినేషన్ కోసం, ఓకే, స్పర్మ్ని వెజైనాలోకి ఇన్సెక్ట్ చేయడం కోసం, ఇన్సెమినేషన్ కోసం ఇది హెల్ప్ చేస్తున్నారు. ద ఎన్లార్జ్డ్ ఎండ్ ఆఫ్ ది పెన్నిస్, బల్జ్ లేదంటే ఎన్లార్జ్ అయినటువంటి ఎండ్ ఆఫ్ ది పెన్నిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద గ్లాన్స్ పెన్నిస్ అంటాం. నౌ ఇట్ ఈస్ కవర్డ్ బై ఏ లూజ్ ఫోల్డెడ్ స్కిన్ లైక్ స్ట్రక్చర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫోర్ స్కిన్. ఓకే, అంతకుమించి వస్తుంది. నెక్స్ట్ చూస్తే లాస్ట్ యాక్సెసరీ, ఇవి మనకి యాక్చువల్ గ్లాన్స్ ఇచ్చాడు. ద మేల్ యాక్సెసరీ గ్లాన్స్, ఇట్ ఇంక్లూడ్స్ ద పెయిర్డ్ సెమినల్. ఇక్కడ ఏవి పేర్లు ఉన్నాయి? సెమినల్ వెసికిల్స్ వచ్చేసేసి 2 ఉన్నాయి, పేర్డ్ ఉన్నాయి. ప్రోస్టేట్ గ్లాండ్ ఒకటే ఉంటుంది. అండ్ పేర్డ్ బల్బియురెథ్రల్ గ్లాండ్స్ ఉన్నాయి, అంటే 2 ఉన్నాయి. ఏవి సింగిల్గా ఉంటాయి, ఏవి పేర్డ్గా ఉంటాయి అనేది. సెమినల్ వెసికిల్స్ పేరుంది, బల్బియురెథ్రల్ గ్లాండ్స్ పేర్గా ఉన్నాయి, బట్ ప్రోస్టేట్ గ్లాండ్ మాత్రం ఒకటే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెక్రెషన్స్ ఆఫ్ దీస్ గ్లాండ్స్ కన్స్టిట్యూట్ ది సెమినల్ ప్లాస్మా. ఇవి ప్రొడ్యూస్ చేసేటువంటి సెక్రెషన్స్ ని మనం సెమినల్ ప్లాస్మా అంటాం, విచ్ ఈస్ రిచ్ ఇన్ ఫ్రక్టోజ్. దీనిలో ఏముంటుంది? ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ ఎసెన్షియల్ ఫర్ ది న్యూట్రిషన్. కాల్షియం ఉంటుంది, అదే సర్టన్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ద సెక్రెషన్స్ ఆఫ్ బల్బియురెథ్రల్ గ్లాండ్ ఏదైతే ఉందో ఆల్సో హెల్ప్స్ ఇన్ ద లూబ్రికేషన్ ఆఫ్ ది పెన్నిస్ అంటున్నాడు. సో పెన్నిస్ ని లూబ్రికేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్గా కంప్లీట్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ ద మేల్స్ యాక్చువల్లీ. ఓకే ఫ్రెండ్స్, సో ఐ హోప్ ఇదంతా క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక నేను చెప్పినటువంటి క్లాస్ హెల్ప్ అయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయకుండా ఉండమాకండి, ఎందుకంటే మనం ఇచ్చే కంటెంట్ అనేది క్వాలిటీ అందరికీ హెల్ప్ అవ్వాలి అనేసి ఇంటెన్షన్ నాకైతే ఉంది. మీరు కూడా అదే చేయండి ప్లీజ్. అండ్ ఇక్కడ ఏదైతే నేను నోట్స్ రాసానో ఆ నోట్స్ అంతా కూడా మళ్ళీ మీరు ఒక నోట్స్ పెట్టేసేసి రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి నోట్స్ అన్ని కూడా మనకు టెలిగ్రామ్లో ఒక ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకి యాక్చువల్గా హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో, మనకి హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో నీడ్ బయాలజీ అని ఉంటుంది.
ఇక్కడ యాక్చువల్గా ఈ మెటీరియల్ యాజ్ ఇట్ ఈస్గా నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా మనకి హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో అనేసి మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడ మనకి యాక్చువల్గా ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. మీరు ఇక్కడ మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఐఎమ్ గివింగ్ మై నంబర్ 9390730576. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అదేవిధంగా టెలిగ్రామ్ చేయొచ్చు. ఏమైనా క్వరీస్ ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ.